నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. ఈరోజు కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలోని ధోతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మహేష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆయనతోటి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు వాసవ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటి? ఏం లేదు, ముందుగా మా మాజీ సర్పంచ్ అయిన జంగం సంగయ్యప్ప వారి కుమారుడిని నేను. వారి ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ అడుగుజాడలో వాళ్ళు ఎలా నడిచారో అదే విధంగా నడుద్దామని నేను రాజకీయంలో దిగానని ముందుగా చెప్తున్నాను. అతి పిన్న వయస్సులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ గురించి అనేది ఒకసారి పరిచయం చెప్పండి. ఏంటి లేదు, అతి చిన్న వయసులోనే దిగడానికి గల కారణాలు ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి మా విలేజ్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. లేదని నేను అంటలేను, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనుభవం లేదు, ఏం లేదు. కాబట్టి నేను ఇప్పుడు జనరేషన్లో ఏముందంటే జనాలందరికీ యువత కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి యువత అని అంటే యువకుడు కావాలి. కాబట్టి ఖచ్చితంగా నేను యువకుని అనుకొని జనాలకు ఎలాగైనా న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. అందుకోసమే నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు ధోతి గ్రామంలో అతిపెద్ద సమస్య ఏది? ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తారు? ధోతి గ్రామంలో సమస్యలు అంటూ చాలా ఎక్కువగా ఏమీ లేవు. ముందుగా రైతుల గురించి ఆలోచించి నేను ముందుకు వచ్చాను. ఏంటంటే వాళ్ళు పొలాలు వెళ్ళడానికి రోడ్లు అసలు సరిగ్గా లేవు. విలేజ్లో ఒక వెళ్ళాలన్నా కానీ రోడ్లన్నీ చిందరవందరంగా, వర్షాకాలంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ. ముందుగా నేను సర్పంచ్ వేయడానికి కారణాలు ఇవి. నేను రోడ్ల సమస్యలతోనే నేను ముందుకు వచ్చాను. మా విలేజ్లో ఎలాంటి సమస్యలు మాత్రం ఎక్కువగా లేవు. అవి 2 సమస్యలు ఉన్నాయి, అవి చేద్దామని నేను వచ్చాను. గ్రామంలో యువకులు చాలామంది ఉన్నారు. వృద్ధులు, మహిళలు, యువకుల కోసం మీరు తీసుకునే ప్రత్యేక చొరవ ఎలా ఉండబోతుంది? ఏంటంటే వాళ్ళు యువకుల కోసం, ఇప్పుడు గ్రామంలో యువకులు చాలామంది ఉన్నారు కదా, యువకుల కోసం మీరు ఎలాంటి చర్యలు అనేది, ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటారు? మంచి ప్రయోగాల మీద తీసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రామంలో అనేది, ఇప్పుడు గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్గా ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అని వాళ్లకు మీరు చెప్పే సమాధానం? జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏం లేదు మనది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అలాంటి సమస్యలు ఏం లేకుండా మనం చేద్దాం, కలిసికట్టుగా అందరూ కలిసిమెలిసిగా చేద్దాం ఎవరైనా, అని నేను అనుకుంటున్నాను వాళ్ళ సమస్యల్ని. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకురావడంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వ సంక్షేమాలంటే వాళ్ళందరూ మనకు సహకరించాలి. ఖచ్చితంగా సహకరించిన తర్వాత మన సమస్యలు ఏవిన్నా ఆటోమేటిక్గా మనకు అన్ని క్లియర్గా అవుతాయి. వాళ్ళు జనాలు సహకరిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు గ్రామం అన్నాకల్లా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేకుంటే అన్నదమ్ముల గొడవలు కావచ్చు. ఇలాంటి గ్రామంలో మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏ ఇష్యూస్ తోటి అయినా కానీ, ఎలాంటి పోలీస్ కేసులతోటి అయినా కానీ, ఏ సమస్యతోటి అయినా కానీ ఒక సర్పంచ్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎలా పరిష్కరిస్తారు? పార్టీల వైజ్గానా, లేకుంటే దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? ముందుగా వచ్చేసి జనాలకు తెలియజేయనిదంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు. ఏది ఉన్నా మన విలేజ్లోనే అది చర్చించుకోవాలి. గొడవలు అన్నదమ్ములు అన్నాక సహజంగా ఉండవని నేను ఎవరికి అంటలేను. కాబట్టి ఉన్నప్పుడు అవి ప్రజలు ఇక్కడ మన గ్రామంలోనే పెద్దలు ఉంటారు. వాళ్ళ ఒక 100%, ఒక 80% ఎవరికి అంటారో వాళ్ళే సాల్వ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే గ్రామంలో అనేది యువత ఎక్స్పెక్టేషన్ ఏమున్నాయంటే, ఇప్పుడు ప్రతి యువత అనేది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఓట్లు అడిగేటప్పుడు వచ్చిన నాయకులు అనేది ఓట్లు అయిపోయిన తర్వాత మాకు పట్టించుకునే నాతుడే లేరు. కాబట్టి యువకుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ లాంటిది కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీరు ఎలాంటి మీ దగ్గర ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? దానికి ఎలా ఎదుర్కొంటారు? ఏం లేదు, ముందుగా మన కాంపిటీషన్స్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు ఎల్లవేళగా మన ఆయనంతో మనం కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఫైనల్గా ధోతి గ్రామ ప్రజలకు అనేది మీరేం చెప్పాలనుకుంటున్నారు? ధోతి గ్రామ ప్రజలకి నేను చిన్న యువకునిగా ముందుకు వచ్చాను. వాళ్ళందరూ నన్ను సహకరించాలి, మన గ్రామ అభివృద్ధికి నాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు అన్నట్టు వీళ్ళు చిన్నవాడు అది ఇది అని ఏం అనుకోకుండా నాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు.
రైట్. అయితే అతి పిన్న వయసులోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే ప్రజల ఆశీర్వాదంతో అనేది సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరిని చర్చించిన తర్వాత నేను ప్రతి సమస్యను అనేది పరిష్కరిస్తారు, జనాల అభివృద్ధి కోసం నేను ఫైట్ చేస్తాను అని సర్పంచ్ అభ్యర్థిగా మహేష్ గారు చెప్తున్న మాటలు. కెమెరామెన్ సుభాష్తో V59 న్యూస్ సైనింగ్.